కనులు శరీరాన్ని ధరించిన తర్వాత అది ఈశ్వరుడు సృష్టి కావచ్చు, ప్రకృతి కావచ్చు, ప్రతి జీవరాశి, ప్రతి ప్రాణికోటి జీవంతో ఉంది కాబట్టి జీవుడు అంటారు. దాని లక్ష్యం ఏంటి? తన శరీరాన్ని దేవి యొక్క మనుగడ బతకటానికి ఆహారం, అన్నప్రసాదం, పానీయాలు, ఆ తర్వాత మనకి బట్ట, అది కూడా ఆచార్య శరీరం, గూడు, అంటే ఈ మూడు కంపల్సరీ. జంతువులు చూడండి వాటికి ఉంటాయి, కానీ ఒకటి ఉంటుంది చూడండి మీరు, చెట్టును కొట్టేస్తే మాట్లాడుతుందా? పిల్లిని కొట్టకపోతే ఏం చేస్తుంది? అది అటాక్ చేస్తుంది. పెద్ద పులి, గుర్రం, మనిషి అయితే ఇంకొక చెప్తా. అంటే మాంసాహారం తినేవి, ఆ మాంసాహారం తినేది కొడుతుంది, కొడుతుంది ఏం విష కొట్టేస్తుంది, బాధపడుతుంది కదా. ఇది ఏం చేస్తుంది? ఇంకో కొన్ని పిచ్చి పిచ్చి పిచ్చించుంటుంది. అంటే ఆహారం గురించి మాంసం తినే జీవులు ఉంటాయి, మనిషి వాడు చేస్తుంటే చెట్టును కొడుతుంటే మాంసం వస్తుందా? ఏమొస్తుంది? ఆకులు, అలాగే ఆహారం, పళ్ళుని కోస్తుంటే ఉద్దుతుంటే ఆమె బలవంతంగా తీసుకొస్తే ఏం చేస్తుంది? తనేస్తుంది. కానీ వేట అంటే జంతువులు, పెద్ద జంతువులకి, పక్షులు, వాటికి మనం ఇచ్చే కొరికేస్తుంది. కానీ మనం గడ్డి మనం తీసుకొస్తుంటాం, అది పెంచుకుంటాం. కానీ ఆహారానికి చెట్లు, పొలాలు, పచ్చని గడ్డి, గరిక, ఇవన్నీ కూడా ఆహార పదార్థాలు. అవే బీజ పదార్థాలు, వేడి కణాలుగా తయారవుతాయి. మాంసం వల్ల వేడి కణాలు తయారవుతాం. అన్నప్రసాదం, ఆనందో బ్రహ్మ, అన్నమయ విషయం. అన్నంతో పుట్టి అన్నంతో వెళ్ళి అన్నం లేకపోతే చనిపోవాలి. ఆ అన్నమే వేడి కణం అవుతుంది. ఆ వేడి కణం అంటే ధాతువు, అది అన్నది. దానికి పరిణామం లేదు, దైవ సృష్టి. అలా లేని వాటికి మాత్రం ప్రకృతి నియమం ప్రకారంగా ఆ భగవంతుడు సత్తా చేత ప్రకృతికి ఇన్ని రకాలుగా మార్పు వచ్చే లక్ష్యం వస్తుంది, లేకపోతే వచ్చేది కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? తినే ఆహారం, ఆకులు కావచ్చు, జంతువులు కావచ్చు, అలా కావచ్చు, దాని సంవత్సరం పళ్ళు కావచ్చు, కొన్ని పూలు కూడా తింటారు, గులాబీ పూలు తింటారు. ఇవన్నీ తిన్నప్పుడు వాటి యొక్క గుణగణాలు బట్టి ధాతు వస్తుంది మనిషి. అది ఎప్పుడైతే ఆత్మ అనమాట. అంటే ప్రాణశక్తి వేరు, జీవశక్తి వేరు. ప్రాణశక్తి వేరు, ఊపిరి. ఈ ఊపిరి ఉంటుందనుకోండి, ఉరకబడతారు, దీనివల్ల ఉపయోగం. ప్రాణశక్తి అయితే గొప్పగా చాలా పట్టాలి, చచ్చినట్లు ఆ జీవుడు పోడు. ఇంకా అంటే జీవుడు ప్రాణశక్తితో ఉన్నట్టు ఉంటాడు, కానీ ఆ ప్రాణశక్తి సంపూర్ణంగా తెలియబడిపోయినప్పటికీ ఆ జీవుడు ఉంటూనే ఉంటాడు, తెలియదు. కానీ జీవుడే ముఖ్యం. జీవుడికి లక్షణాలు ఏంటి? స్వరూప లక్షణం అంటే సత్తు, అంటే ఉనికి. చిత్ అంటే అనుభవము, ఆనందము, మౌనము, పరిపూర్ణం. ఇది ఆత్మ లక్షణాలు, పరిపూర్ణ లక్షణాలు. అంటే జీవుడు ఎప్పుడు కూడా ఆత్మస్వరూపుడు. పరమాత్మ లక్షణాలు వేరు. పరమాత్మ లక్షణం అంటే సృష్టి, స్థితి, లయ, సర్వజ్ఞత్వం, వాళ్ళ సంతానానికి, వాటికి పరాయుత, ఘటనాఘట సమర్థుడు, మానవుడు కదా. కాబట్టి ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే శంకరుడు అన్ని కార్యక్రమం. సాక్షి స్వరూపుడు, ఆకారంగా శంకరుడు, విష్ణు అందరూ వచ్చేస్తారు. బ్రహ్మదేవుడికి లేదు, కానీ బ్రహ్మ సృష్టి మానవుడే చేస్తాడు. బ్రహ్మదేవుడు సృష్టించాడు, ఆ సృష్టి ప్రతి సృష్టి మానవుడు ఏం చేశాడు? కానీ ఆయన పని అయిపోయింది అంతే. కానీ వాసుకుడు నారాయణుడు, ఆయనకి మోక్షం వచ్చేది ఉంది, అమ్మవారికి ఉంది, ఈశ్వరుడు ముగ్గురు. కానీ ఎప్పుడైనా అమ్మవారి పూజ అయినా ఈశ్వరుడికి సంబంధించిన శాఖ విష్ణు వీళ్ళు మాత్రమే డైరెక్ట్ చేస్తారు. మిగతా స్వర్గం అనుకో, అక్కడ ప్రవేశం ఉంది. ఆ పుణ్య పాపం అనుభవించగానే మళ్ళీ వీళ్ళు అంత తొందరగా జన్మ కదా. ఆ శివగణాలు దేవి చేయకుండా ఆయన పానుకుంటుందా, ఆ సర్పంగా ఉంటారు, వాళ్ళే వస్తారు అవతారాలు. అర్థమవుతారు. కాబట్టి డైరెక్ట్ మనం శివుడు, విష్ణువు, అమ్మవారే చేయాలి. మిగతా వద్దంట, అన్నీ కూడా వాళ్ళే. సమస్త రూపనామత్వం అన్నది, అన్ని గుణాలు అన్నీ ఆయనే.
ఆ దృష్టి కలనంతో నువ్వు నేను వేరైన దేవుడికి అంతా ఒకటి అనేది పరమాత్మ. వాస్తవంగా ఉన్నది ఉన్నట్టుగా ఉంది, ఇది రాలేదు పోలేదు, ఉన్నది ఉంది అన్నప్పుడు ఆత్మ అన్నమాట. సత్తు చిత్తం నిత్యం పరిపూర్ణం. నేను చెప్పేది ఏం చేస్తా, పరిపూర్ణాన్ని తీసుకురావటం కాదు, ఎరుకల శాంతి తీసుకొచ్చాను. ఎరుకలకు ఏమీ లేదు కదా, ఎరుకుంటేనే ఎరుకతో చేసే పనులన్నీ ఎరుక కర్త కర్మ క్రియ ఎప్పుడవుతుంది, ఆ జీవుడిగా వచ్చి మనస్సుగా ఉన్నప్పుడు ఈ దేశం ఉన్న వస్తుంది వస్తాం. లేకపోతే రాగా ఆ మనసు లేదు, జీవుడు ఉన్నాడుగా ముఖ్యమంత్రుడు, ఆ జీవుడు మాట్లాడు సాక్షి రూపంగా ఉంటాడు ఆత్మహత్య. ఆ మనసు ఏమైపోయినప్పుడు పదార్థం ఏమవుతుంది, ఆలోచన సంఘటనలు సృష్టి అయితే కానీ శరీరం ఉంటుంది. ఎలా అర్థాలి, అప్పుడు జీవుడు వేరు. ఆ జీవుడు ఎప్పుడు బ్రహ్మస్వరూపుడు. గొంగళ గుడికి ఉంది, ఆ గొంగళ గుడికి దాని స్వరూపం ఏంటి అసలు, పరిణామాలు శీతల పరిణామం ఏంటి, గొంగళ గుడి. దేవబుద్ధి కలిగినప్పుడు గొంగళ గుడి కలిగి మనసే జీవుడు అవుతాడు, మనసే సృష్టికర్త, మనసే దేవుడు, మనసే కూడా ఉంటాడు అని. కానీ ఇదంతా పోతుంది వస్తాయి అంటే జీవుడే మనసు కింద ఉండి బుద్ధి చిత్తాన్ని కాలం అంటే గొంగళ గుడి లాగా ఉంది. ఆ చర్చ అంటుకో ఈ దేహం సత్యం సేవంతో చూస్తారు, వెళుతూ రకరకాల పద్ధతి ఒక లెవెల్ వచ్చింది అర్థం. కానీ అది కూడా సత్తు చిత్తాంత శాతం ఉంది కాబట్టి దానికైతే శీతావచకం అవుతుంది. శీతావచకం మళ్ళీ ఎలా వచ్చి తన బంధం అది అంటే ఏకాత్మ ఏకదృష్టి ఉండాలి. వచ్చాక ఎంత ప్రసాదం వస్తుంది. నువ్వు ఎక్కడికైనా లేవు, వెళ్ళగానే వాటర్ ఉందా, రూమ్ ఉందా, మనకు అన్ని దొరుకుతున్నాయి లేదా చూసి చుట్టాలు ఒక లేవు, ఊరు కానీ ఊరు వెళ్ళావు, ఎక్కడ ఉంటావు, వెళ్ళగానే బాత్రూమ్ కదా ఎక్కడ ఉంటాయి, ఇళ్ళలో ఉంటాయి. బయట ఉంటే 6 వేలు వెళ్ళేవారు ఉంటారు. ఇప్పటికీ కాదు పంచి కాబట్టి గృహస్థులు సన్యాస మఠాలను సత్రాలను తిరుగుతాం, వాళ్ళు ఆచరిస్తారు. అప్పుడు రాజులు ఆ పరిపాలన ఆ పద్ధతి ఋషిస్తారు, అన్ని విద్యలు చేస్తారు. తల్లి తండ్రి గురువులు వాళ్ళే, ఉపదేశం ఇచ్చేది వాళ్ళు. ఆ రోజుల్లో మానవుడు సామాన్య మానవులు వచ్చి రాజకీయాలు రాజరికం కొట్లు ఇవి వ్యాసాలు చేయటం వేరు, ఋషిపుత్రులు చేయరు, అన్ని విద్యలు ఉంటాయి. ధన విద్య, జ్యోతిష్కం, అన్ని రకాలు, యజ్ఞ యాగాలు, తపశక్తి, శపించే శక్తి, అన్ని రకాలు ఉంటాయి. ఆ వ్యవస్థ దెబ్బతింటే ఋతుల ప్రకారం మాత్రం మనమే వాళ్ళని, వాళ్ళు వేరు కాదు, మనం జన్మ సంస్కారంతో ఇది వస్తుంది. ఆ సంస్కారం నిలబెట్టుకుని అందరినీ ఉన్నంత శక్తిని కూడా పెంచాలి. ఇది పెట్టారు డబ్బుగా ఇచ్చేదాన్ని గురువులు సేవించాలి, ముఖ్యంగా తల్లిదండ్రులు. అది గురువుకి చాలామంది ఉంటారు. మన తల్లిదండ్రులు ఉంటే ఎట్లా ఉంటే ఆ వ్యవస్థ భార్య పిల్లలు చూసుకుంటే మనసు పూర్తిగా అప్పగించచ్చు. గురువుకి దేవుడికి వెళ్ళేది మనసు, దేహం వెళ్తాం. మనం ఎంత చేసినా తల్లిదండ్రులు వీళ్ళ భావాలు మారిపోతాయి. ఆ మారిపోవడంలో వాళ్ళు ఇష్టం వచ్చి వెళ్ళిపోతారు. శరీర ఆకారం కూడా పరిణామం. శరీరం పెట్టినప్పుడు అయ్యే వెళ్ళి ఇది వెళ్ళేది, ఇది వీళ్ళు బాగా చూడలేదు, వీళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు శత్రువు మళ్ళీ ఉంటే చాకవుతా ఈ భావత. ఆధ్యాత్మం ఉన్నాడు అలా ఏదో ఒకటి దైవభావం, మన భగవంతుని దర్శనం, పూజలు, యాత్రలు, అవన్నీ క్రమపద్ధతులు. కాబట్టి యాత్రలు వెళ్ళాలి. పద్దాక వెళ్ళలేదుగా, వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని జ్ఞాపకరూపం మన్నం చేస్తే ఒక డైరెక్ట్గా ముక్తి వస్తుంది. ముక్తి అంటే శివరూపం కాదు, క్షేత్రాలు. ఇది క్షేత్రం. ఈ క్షేత్రం తెలియనంతవరకు క్షేత్రాలు. యాత్రా శరీరం అంటే ఏంటి, దీంతో అనుభవిస్తాం స్వప్నాలు కళ అవన్నీ మనలోనే ఉన్నాయి. మనలో ఉన్న వాటిని గ్రహించి మన పని మనం చేసుకుంటే